వీళ్ళరా మీకందరికీ మా వందనాలు. అందరికీ వందనాలు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21 నుండి చివరి 29 వరకు చదువుకుందాం. నేనే చదువుతాను. మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనస్సు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనస్సు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరేంద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొను. మరియు మీలో ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. అయితే తొలితైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపగా సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా మీ పైన మరి ఏ భారము పెట్టను. నేను వచ్చు పర్యంతం మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకున్నది. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనపదండముతో వారిని ఏలును. వారు కుమ్మని వాని పాత్ర వలె పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్క ఇచ్చేదను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. దేవుడి వాక్యము దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, కనుగొల నాయన, పరిశుద్ధుడ, నమ్మకమైన యేసు ప్రభువా, స్తోత్రములు వందనములు నాయన. మీ పాద సన్నిధిలో కనపడడానికి మరొక మంచి తరుణాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై వందనాలు. మా ఆయుష్కాలంను మీరు పొడిగిస్తూ మాకు ఇస్తున్న జీవమును, ఆనందము, సంతోషమును బట్టి మీకు వందనాలు. వారం ధ్యానం చేసే ఈ ప్రకటన గ్రంథ ధ్యానాల్లో మీరు చేస్తున్న సహాయంను బట్టి మీకు వందనాలు. నీ మాటలు చదువుకున్నాము నాయన, వివరించడం నాకు ఎంత మాత్రం శక్తి లేదు, జ్ఞానం లేదు. మిక్కిలి బలహీనుడను నాయన, నన్ను క్షమించండి, బలపరచండి. మీ శిలువ సాటును మరుగుపరిచి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని, నీ మాటలతో మమ్మల్ని తృప్తిపరచుమని, ఆదివాంతం మీరే ఉండి నడిపించుదురని, చేరవచ్చిన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, తుయతైరలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి గత వారం కొన్ని విషయాలు ధ్యానం చేశాం. సంఘము, దాని యొక్క చరిత్ర మరియు సంఘంలో ఉన్న మెప్పులు, మరి ఈ విషయాలను గురించి మనము బాగా ధ్యానం చేశాం. అలాగనే లోటుపాట్లను గురించి కూడా మనం ధ్యానం చేశాం. ఈరోజు ఈ సంఘాన్ని గురించి దేవుడు ఇచ్చేటువంటి గద్దింపు, వాగ్దానం గురించి మనం ఆలోచన చేద్దాం. చూడండి, తొలిదైన సంఘముని గురించి రాస్తూ నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసము, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువై ఉన్నవని ఎరుగుదును అంటున్నాడు. దేవుడు ఎరిగేవాడు. మన క్రియలు ఎరుగును, సంఘంలో మన సంఘం కథ ఎరుగును, మన కథ కూడా ఎరుగును. అయితే నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నదని చెప్పి తాను ప్రవక్తలని చెప్పుకొనుచున్న యెజబేలు స్త్రీని నీవు ఉండనిస్తున్నావు. జారత్వం చేయుటకు, విగ్రహములు బలి ఇచ్చిన వాటిని తినుటకు అది తన దాసులకు బోధించు వారిని మోసపరుచుతున్నది. ఒక మోసకరమైన బోధ, యెజబేలు బోధ. దీని గురించి కూడా మనము గత వారము ధ్యానం చేశాం. కాబట్టి ఈరోజు దేవుని యొక్క గద్దింపును మనం చూస్తున్నాం. చూడండి, ఈ సంఘాన్ని గురించి దేవుడు ఇస్తున్నటువంటి గద్దింపు 21వ వచనం. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ప్రేమగల దేవుడు వీరిని ద్వేషించట్లేదు, హెచ్చరిస్తున్నాడు. మారు మనసు పొందుటకు సమయం ఇస్తున్నాను అంటున్నాడు. దేవుడు సమయం ఇస్తున్నాడు. ప్రియులారా, ఆయన శిక్షించే ముందుగా సమయం ఇస్తాడు, అవకాశం ఇస్తాడు. ఫరోకు 10 అవకాశాలు ఇచ్చాడు. అవునా? ఫరోకు 10 అవకాశాలు ఇచ్చాడు. ఇకనైనా పోని. అయితే ఫరో హృదయం కఠినమైంది. అలాగనే ఇక్కడ కూడా తుయతైర సంఘానికి పౌలు దేవుడు సమయం ఇస్తున్నాడు. మారు మనస్సు పొందుటకు దానికి సమయం ఇచ్చితిని.
కానీ అది తన జారత్వంను విడిచిపెట్టలేదు. ఇది నామకార్థ క్రైస్తవులకు సూచనగా ఉంది. నమ్మకమైన క్రైస్తవులు సంఘంలో కొంతమంది ఉంటే నామకార్థులు కొంతమంది ఉంటారు. మేము కూడా క్రైస్తవులను వస్తుంటారు, పోతూ ఉంటారు. అయితే మారు మనస్సు వారిలో ఉండదు. సర్వసత్యంలో వారు నడిపించబడరు. దేవుని సత్యాన్ని ఎరిగినటువంటి వారు కారు. రావడం పోవడం వరకే వారి పని. మిగతా పని పాస్టర్లు చూసుకుంటారు, పెద్దలు చూసుకుంటారు, వాళ్ళకై వాళ్ళు చూసుకుంటారు. మనం వచ్చామా, హాజరేపించుకున్నామా, పోయినామా. హృదయంలో మార్పు లేనటువంటి జీవితాన్ని మనం చూడగలుగుతున్నాం. అందుకని ఇక్కడ అంటాడు 22వ వచనంలో చూడండి, ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును అంటున్నాడు. మారు మనసు పొందని వారిని మంచం పట్టిస్తాను అంటున్నాడు. మంచం ఇది భౌతికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు. మంచము పట్టించదను. శ్రమలు, ఈ లోకంలో శ్రమలు. నిజమైన విశ్వాసులకు ఈ లోకంలోని శ్రమలు ఉంటాయి. పరలోకంలో శ్రమలు అనేటివి ఉండవు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మంచము పట్టించదను అంటున్నాడు. అంతేకాదు, ఆ చివరి మాటలో పొందేది వారిని బహుశ్రమల పాలు చేతును అని కూడా అంటున్నాడు. మంచము పట్టించదను, బహుశ్రమల పాలు చేసేదను అంటున్నాడు. అంటే క్రీస్తు యొక్క రెండవ రాకడలో వీరు ఎత్తబడరు అని లేదా విడిచిపెట్టబడరు అని కూడా అర్థం చెప్పొచ్చు. ఎందుకంటే లోకానికి భయంకరమైన శ్రమలు 7 ఏళ్ల శ్రమల కాలమే. అంతకు మించిన శ్రమలు మరి ఒకటి లేవు. బహుశ్రమలు, భయంకరమైన శ్రమలు సంఘానికి. అంటే సంఘం అప్పటికి ఉండదు, ఎత్తబడుతుంది. విశ్వాసులు ఎత్తబడతారు. నామకార్థులు, బోధ విని కూడా మనస్సు మార్చుకున్నటువంటి వారు విడిచిపెట్టబడతారు. వారు బహుశ్రమల పాలవుదురు ఆ కాలంలో అని అంటున్నాడు. ఇక్కడ చూడండి 3:10, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీద రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుదును. రాబో శోధన కాలము, శోధన కాలం ఉంది. బహుశ్రమల పాలయ్యేటువంటి కాలం ఉంది. విశ్వాసులు తప్పించబడతారు. ఆయన యందు భయభక్తులు గల వారు ఎత్తబడతారు. ఈ శ్రమలలో వాళ్ళకి పాలు పంపులు లేదు. 7 ఏళ్ల శ్రమల కాలము విడిచిపెట్టబడిన వారికే. సోదరుడా, సోదరి, నీ విశ్వాసం ఎంత? విడిచిపెట్టబడతావా, ఎత్తబడతావా? యెజబెలు బోధన అనుసరించి నీ జీవితంలో నడిచావా? దేవునికి ఇష్టం లేకుండా నడిచావా? నువ్వు శ్రమల పాలవుతావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయంలో కూడా కొన్ని మాటలు ఉన్నాయి. లూకాసు వార్త 13వ అధ్యాయము 23 నుండి 27 వరకు. ఒకడు, ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయనడుగా, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడుడి. అనేకులు ప్రవేశింపజూతులు కానీ వారి వలన కాదు. క్రీస్తు మార్గము ఇరుకు మార్గం, సాతాను మార్గం విశాలమైన మార్గం. చాలామంది ప్రవేశింప పోరాడతారు కానీ జీవితంలో సత్యం కొరకు సరిగ్గా నిలబడలేక జారిపోతారు, వారు పడిపోతారు. అదే అంటాడు, ఇంటి యజమానుడు వచ్చి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన, మీరెక్కడి వారు, మిమ్మల్ని ఎరుగునని వారితో ఉత్తరం ఇచ్చును. అందుకు వారు, నీ సముఖమందు మేము తినుచు త్రాగుచుటిమే, నీవు మా వీధుల్లో బోధించితివే. అప్పుడు ఆయన, మీరెక్కడి వారు, మిమ్మల్ని ఎరుగను, అక్రమం చేయువారలారా నా యుద్ధ నుండి తొలగిపోండి, మీరెవరో నాకు తెలియదు. ప్రియులారా, వీళ్ళు సంఘంలో ఉండేవాళ్ళే, బయట వాళ్ళ గురించి కాదు. ఇది యేసు బోధ వినేవాళ్ళే, యేసు ప్రభు యొక్క దేవుని పిల్లలతో కూడా సహవాసం చేసేవాళ్ళే. అయితే ఆయన చిత్తము చొప్పున ఆయన చిత్తం జరిగించలేదు కనుక, ఆయనకి ఇష్టానుసారంగా జీవించలేదు కనుక వారు విడిచిపెట్టబడతారు. నీకు సంఘాల్లో అనేక మంది ఉన్నారు. ఎంతమంది విడిచిపెట్టబడతారో, ఎంతమంది ఎత్తబడతారో మనకు తెలియదు.
ఎంతమంది గోధుమలో ఎంతమంది గురుగులో మనకు తెలియదు. ఎంతమంది గింజలో ఎంతమంది పొట్టో మనకు తెలియదు. ప్రభు తూర్పారబడతాడు. అదే కోతకాలం. అదే ప్రభు యొక్క రెండవ రాకడ దినం. ఆయన మధ్యాకాశమునకు వచ్చి కడబూర శబ్దము ఊదినప్పుడు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదన సజీవులమై నిలిచి ఉండి విశ్వాసులు లేస్తారు. అందరూ లేస్తారా? లేదా? అది వారి యొక్క విజ్ఞత. కొంతమంది విడిచిపెట్టబడతారు. వాళ్ళు అంటారు, అయ్యా మేము నీతో కలిసి తిన్నాము కదా, నీ సమ్ముఖమందు ఉన్నాము, నీ బోధ విన్నాము, నీ మందిరానికి మానక వచ్చాము, కానుకలు కూడా ఇచ్చాము, అన్నీ చేశాము కదా అంటే నీవెవరో నాకు తెలియదు. తలుపేస్తున్నాడు ప్రభు. ప్రియులారా, ఎంత బాధాకరమైన పరిస్థితి అంటే ఇవే బహుశ్రమల పాలంటే అదే. శ్రమలు అనేటివి మన ఊహకు మించినటివి. ప్రియులారా, మనకు కలిగిన రక్షణ గట్టిగా పట్టుకుందాం. మన విశ్వాసయాత్రలో చక్కగా సాగుదాం. విశ్వాసం కాపాడుకుందాం. చాలా ప్రాముఖ్యమైన విషయం అది. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం. ఎందుకనగా ప్రభు అందరి హృదయాలను ఎరిగినటువంటి వాడు. మందిరంలో అందరూ ఉంటారు. మందిరంలో వారు ఉంటారు, వీరు ఉంటారు. గుర్తుంచుకోండి, మందిరంలో వారు ఉంటారు, వీరు ఉంటారు. 2:23 అని అంటాడు, ఆ పస్కా పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలు చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనక ఆయన తను వారి వశము చేసుకొనలేదు. కొంతమంది ఆయన్ను ఆయన కనుసన్నలు ఆయనను లాక్కోవాలని ప్రయత్నం చేశారు. కొంతమంది ఏమో తమ హృదయాన్ని ఆయనకి ఇచ్చారు. ప్రియులారా, 2 రకాల వాళ్ళు ఉంటారు ఇక్కడ. గుర్తుంచుకోండి. ఆయన అందుకంటే అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనక ఆయన వారి వశము చేసుకున్నాడు. ఆయన మనుషుని అంతరం ఎరిగినవాడు గనక ఎవడును మనుషుల గురించి ఆయనకు సాక్ష్యం అక్కర లేదు. ఏ మనుషుని గురించి కూడా మనం సాక్ష్యం ఇవ్వాల్సిన పనిలే. ఈనాడు బోధకులు అనేవారు, సేవకులు అనేవాళ్ళు కూడా విడిచిపెట్టబడతారు. నీవెవరో నాకు తెలియదంటారు. విశ్వాసులు విడిచిపెట్టబడతారు. సంఘంలో గగ్గోలు. ప్రభు రాకడలో కొంతమంది ఎత్తబడి కొంతమంది విడిచిపెట్టబడినప్పుడు ఆ గగ్గోలు, భయంకరమైన గోల. ప్రియులారా, అలాంటి బహుశ్రమల పాలు చేస్తుందని అంటున్నాడు. రోమాపత్రికలో చూడండి, 10వ అధ్యాయంలో, రోమాపత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. రోమాపత్రిక 10వ అధ్యాయము 1 నుండి 4 వరకు నేనే చదువుతాను. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలన హృదయాభిలాషయు వారి విషయమై నేను చేయు ప్రార్థన అయి ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నాను. దేవుని యందు ఆసక్తి, అర్థమైందా? ఇశ్రాయేలులకు దేవుని యందు ఆసక్తి ఉంది. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. చాలామందికి దేవుని గురించి లెక్చర్లు ఇస్తారు. దేవుని గురించిన జ్ఞానాన్ని గురించి బోధించేవారు ఉన్నారు. అయితే అది ఆత్మానుసారమైనది కాదు, జ్ఞానానుసారమైనటువంటిది కాదు. ఎలాగనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. దేవుని నీతికి లోబడని వారు, దేవుని నీతి ఎరగని వారు లేరా ఈనాడు సంఘాల్లో? బ్రహ్మాండంగా తీర్పులు ఇచ్చేవారు ఉన్నారు, బ్రహ్మాండంగా సేవ చేసేవారు ఉన్నారు, బ్రహ్మాండంగా ఆదరించేవారు ఉన్నారు, బ్రహ్మాండంగా పలకరించేవారు ఉన్నారు. అయితే దేవునికి లోబడరు, దేవుని నీతికి లోబడరు. గుర్తుంచుకో సోదరుడా. కఠినాత్ములైనటువంటి పెద్దలు, సేవకులు, పరిచారకులు సంఘాల్లో ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. అటువంటి వారే హృదయ కాఠిన్యము కలిగినటువంటి వారు ప్రభు యొక్క సమాధానమును, ప్రేమను సంఘములో లోకానికి పంచుతూ కూడా సమాధానం తెలియనటువంటి వారు సంఘాల్లో ఉన్నారు. ప్రేమ అంటే తెలియనటువంటి వారు సంఘాల్లో ఉన్నారు. దేవుని ద్వారా క్షమాపణ పొంది కూడా ఇతరులను క్షమించలేనటువంటి కఠినాత్ములు సంఘాల్లో ఉన్నారు. నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకడు క్షమించుకున్నాడని మత్తయి సువార్త 19వ అధ్యాయం 20వ వచనంలో ఉంది. అయితే ఆ క్షమాగుణమే లేదు. మేమేం బోధకులమే. అయితే ప్రభువు వచ్చిన రోజు మీరెవరో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. ప్రియులారా,
ఎంత ఘోరము, ఎంత ఘోరం, ఎంత ఘోరమైన తీర్పు ఉంది. ప్రభువు విడిచిపెట్టుతున్నాడు. అవునా? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9-10 వచనాల్లో మానవుని యొక్క హృదయాన్ని గురించి చెప్పబడింది. అవునా? మానవ హృదయము బహుఘోరమైన వ్యాధి గలది, దాన్ని కనిపెట్టగలవాడేవాడు? బయటికి అందరము పౌడర్ వేసుకుంటాము, మంచి చొక్కా వేసుకుంటాం, బాగా తల దూకుంటాం, అందంగా కనపడతాం, మాటలు ఇనసొప్పుగా ఉంటాయి. బ్రదరో వందనాలు అంటాం, సిస్టరో వందనాలు అంటాం. అయ్యో నువ్వు లేకపోతే అసలు సంఘమే లేదు సిస్టరు అంటాము. ఏతి సిస్టర్ను బ్రదర్ని తీసుకెళ్ళి పైన కూర్చోబెడతాం కూడా, ఏడ కూర్చోవెళ్ళిన ఆడ కూర్చోబెడతాం. అయితే నీ హృదయము దేవునికి దూరముగా ఉన్నది. దేవుని నీతిని ఎరగనటువంటి వాడవు, దేవుని నీతికి లోబడినటువంటి వాడవు. సోదరుడా, విడిచిపెట్టబడతారు, జాగ్రత్త. దేవుని వాక్యం అలా సెలవిస్తుంది. అందుకే అంటాడు. కాబట్టి మన స్థితి ఎలా ఉందో మనల్ని మనం పరిశీలించుకోవాలా, లోటులను సరిచేసుకోవాలా. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండుడి. నా మనస్సు పుస్తకంలో దీని గురించి, క్రీస్తు మనస్సును గురించి దాదాపు 20 పేజీలు రాశా. క్రీస్తు మనస్సు కలిగి ఉండుడి. క్రీస్తు మనస్సును కలిగి ఉండండి. క్రీస్తు కోపించేవాడు కాదు, క్రీస్తు శాసించేవాడు కాదు, క్రీస్తు శపించేవాడు కాదు, క్రీస్తు ద్వేషించేవాడు కాదు. క్రీస్తుకు మత్సరము లేదు, కోపము లేదు, అసూయ లేదు. ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు, ఎంత పాపినైనా కరుణించి హక్కున చేర్చుకొని ఆదరించేవాడు. మనుషుల హృదయాన్ని ఎరిగినటువంటి వాడై వారి హృదయము చొప్పున వారిని తన హక్కున చేర్చుకొని వారిని క్షమించే గుణం కలిగినటువంటి వాడు. అది క్రీస్తు మనస్సు. అందుకనే పౌలు అంటాడు కొరింథీ 1 పత్రిక 11:1, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. యూ షుడ్ ఫాలో ది ఎల్డర్స్ హూ ఫాలోడ్ ద జీసస్. యేసు ప్రభువును అనుసరించి నడిచేటువంటి సంఘ పెద్దలను, సేవకులను, అలాంటి వారిని అనుసరించండి. ప్రభు ప్రేమ లేనటువంటి కఠినాత్ములైన పెద్దలను, సేవకులను అనుసరించాల్సిన అవసరమే లేదు. వారు సేవకులు కాదు, పెద్దలు కాదు, ప్రేమ లేనటువంటి వారు. ప్రియులారా, ప్రభు బహు సున్నితంగా ప్రతి విషయాన్ని చూస్తారు. రండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనానికి వెళ్దాం. ఇప్పుడు 2వ అధ్యాయము 23వ వచనం. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. దేని పిల్లలు? యెజబేలు పిల్లలను. యెజబేలు బోధన అనుసరించేటువంటి వారిని చంపెదను. చంపెదనంటే ఇది నరకానికి సూచన, అంటే నరకానికి పంపిస్తాడు దేవుడు. అయితే ఇక్కడ ఒక వాగ్దానం ఇస్తున్నాడు. అందువలన అంతరేంద్రియములను హృదయములను పరీక్షించువాడని నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. ప్రతి సంఘము తెలుసుకోవాలా, దేవుడు చూచుచున్నాడు. అంతరేంద్రియములను పరిశీలించువాడు. ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. నేను మరియు మీలో ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. ఇదొక వాగ్దానం. నంబర్ 1 వాగ్దానం ఏమిటది? వాని క్రియల చొప్పున ప్రతివానికి నేను ప్రతిఫలము ఇచ్చేదను. వాని క్రియలు. ఎవరి క్రియలు? ఇక్కడ 2 రకాల క్రియలు ఉన్నాయి. ఒకటి యెజబేలు క్రియలు, రెండవది దేవుని క్రియలు. యెజబేలు క్రియలు, దేవుని క్రియలు. మనం ఏ క్రియలు చేస్తున్నాం? దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. చాలామందికి ఈ మాటలు నవ్వులాటలుగా ఉంటాయి. ఎవరైనా మనల్ని హింసించినప్పుడు దేవుడు చూస్తున్నాడంటే చూసినాడు పో అంటాం. దేవుడు ప్రతిఫలం ఇస్తాడంటే ఇచ్చినప్పుడు చూద్దాం పో అంటాం. ఇస్తాడు సోదరుడా, దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. దేవుని మనం ఆషామాషిగా పక్కన వేయకూడదు. ఆయన మాట సత్యము, ఆయన పలుకు సత్యము, ఆయన జీవము సత్యము. వాని క్రియల చొప్పున ప్రతివానికి నేను ప్రతిఫలం ఇచ్చేదని అంటున్నాడు. ఫలాలు ఉన్నాయి, ప్రతిఫలం ఉంది, బహుమానాలు ఉన్నాయి, కిరీటాలు ఉన్నాయి. మరి ఇవన్నీ ఉన్నాయని మనం గుర్తెరగాలి. చూడండి, ఒక 3 మాటలు చెప్తాను ఈ సందర్భంగా. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం. ప్రతిఫలం అంటే ఆయన ఎలా ఇస్తాడో చూద్దాం. ఎలాంటి ప్రతిఫలం ఇస్తాడు?
19:16. మొదటివాడు ఆయన ఎద్దుకు వచ్చి, అయ్యా, నీ మీనాల వలన 10 మీనాలు లభించనని చెప్పగా అతడు, బలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనక 10 పట్టణముల మీద అధికారివై ఉండుమని చెప్పాను. 10 మీనాలు ఇచ్చాడు. వ్యాపారం చేయమని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. మరలా ఆయన తిరిగి వచ్చాడు. యజమానుడు లెక్కలేసుకుంటున్నాడు. నేను నీకు ఇచ్చాను కదా, ఏది అని అడుగుతున్నాడు. 10 మీనాలకు ఏం చేశాడంట? 10 మీనాలు సంపాదించాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఆ యజమానుడు అంటున్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడు. ఇక్కడ మంచి దాసుడు అని ఉంది. మత్తయి సువార్తలో అయితే నమ్మకమైన మంచి దాసుడా అని ఉంది. నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి. కొంచెములో నువ్వు నమ్మకంగా ఉంటే మొత్తం కూడా నమ్మకంగా ఉన్నట్లే లెక్క. ఈనాడు ప్రజల్లో చాలామందికి నమ్మకం లేదు. ఒకరంటే ఒకరి మీద నమ్మకం లేదు. అసలు ఈ డబ్బులు పెరిగిపోయినాయి, సంఘాలు పెద్ద అయిపోయినాయి, ఆదాయాలు పెరిగిపోయినాయి. అందరి ఆలోచన అంతా డబ్బుల మీదనే పోతా ఉంది, కానీ విషయాల మీద, దేవుని యొక్క ఆలోచన మీద లేదు. ఒక సహోదరుడికి ఒక 1000 రూపాయలు ఇచ్చి ఖర్చు పెట్టి లెక్క చెప్పమంటే లెక్క చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఎందుకు ఖర్చు పెట్టామో వాళ్ళకి తెలియదు. దేవుని ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టకూడదు. అది దేవుని ధనం, అది మన సొంత ధనం కాదు. నీ సొంత ధనం నీ ఇష్టం, ఎట్టన్నా ఖర్చు పెట్టుకో. సంఘ చందా కానీ, సంఘం యొక్క పనులు కానీ, ఒక పని అప్పచెపితే దాన్ని తూచా తప్పకుండా చేయగలిగితేనే ఒప్పుకోవాలా. లేకపోతే బ్రదర్ నేను ఈ పని చేయలేను అనొచ్చు, తప్పేం లేదు. ఒప్పుకొని కూడా సరిగా చేయకుండా ఉన్నట్లయితే మళ్ళా లెక్క చూసుకున్నప్పుడు, ఏమయ్యా ఈ పని కూడా నువ్వు చేయలేకపోయినావా అని పెద్దలు అడుగుతారు. అవునా? అలాగే యజమానుడు ఇక్కడ అంటున్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి కనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండుము. కింద అంటాడు, రెండో వాడు వచ్చి, అయ్యా నీ మీనాల వలన 5 మీనాలు లభించాయి అనగా అతడు, నీవు 5 పట్టణముల మీద అధికారిగా ఉండుము. అంటే ఎవరి లెక్క వాళ్ళదే. అర్థమైందా? అందరికీ ఒకే లెక్క కాదు. అర్థమైందా? అందరికీ ఒకే లెక్క కాదు. నీ లెక్క నీదే, నా లెక్క నాదే. ఎవరి లెక్క వాళ్ళదే. ప్రతి వారికి లెక్క ఉంది. మనమందరం లెక్క అప్పచెప్పాలి. 10కి 10 సంపాదించిన వాడికి 10 పట్టణాల మీద అధికారం ఇచ్చాడు. 5కి 5 సంపాదించిన వాడికి 5 పట్టణాల మీద ఇచ్చాడు. 5 సంపాదించిన వాడికి 10 పట్టణాల అధికారం ఇవ్వలేదు. ఆయన నీతిగల న్యాయాధిపతి. ఎవరికి ఎంత ఇవ్వాలనో అంత కరెక్ట్గా ఇస్తాడు. కరెక్ట్గా ఇచ్చాడు. అట్లానే అధికారివై ఉండుము. దేవుడు ఏమిస్తున్నాడు? అధికారం ఇస్తున్నాడు. గుర్తుంచుకోండి. పట్టణాల మీద అధికారం. నేను ఇదివరకు కూడా చెప్పాను. అంటే మనం మున్సిపల్ చైర్మన్లు అయిపోతామా? అవుతాము. నవ్వుతున్నావు సోదరుడా. మున్సిపల్ చైర్మన్ అయిపోతావు నువ్వు. ఎప్పుడు? ప్రభు రెండవ రాకడలో ఆయన 1000 ఏళ్ల పరిపాలన ఈ భూమి మీద చేసినప్పుడు మనకందరికీ పట్టణాలు పంచిస్తాడు సోదరుడా. ఇది సత్యం. ఇది సత్యం. నువ్వు మున్సిపల్ చైర్మన్ అవుతావు. ఎన్ని సంపాదిస్తే అన్ని పట్టణాలు నీకు అధికారం ఇస్తాడు. ఈ భూలోకమంతా పట్టణాలు ఉంటాయి. ఈ భూలోకానంతా ప్రభు వెళ్తాడు 1000 ఏళ్ళు. ఆ పరిపాలనలో మనం ప్రతినిధులుగా ఉంటాం ఆయనతో కూడా. ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి, రాజులకు రాజు అయ్యండి, ప్రభులకు ప్రభు అయి ఉండి, అత్యున్నతమైనటువంటి వాడుగా ఈ లోకాన్ని ఆయన ఏలబోతున్నాడు. ఆయన ప్రతినిధులముగా ఆయన సన్నిధి కనుసన్నల్లో మనం పరిపాలన చేయబోతున్నాం. ఇది సత్యం. దేవుడు అధికారం ఇస్తాడు నీకు. నీకు అధికారం ఉంది కాబట్టి క్రీస్తులో నీ ప్రయాస వ్యర్థం కాదు. గుర్తుంచుకో. ఏమి సేవ, ఎప్పుడు ఇదేనా, ఈ పనేనా, ఆ పనేనా. చాలామంది విసుక్కుంటూ ఉంటారు. సత్యం తెలియక విసుక్కుంటూ ఉంటారు. మనము రక్షించబడి పాప క్షమాపణ పొంది పరలోక రాజ్యానికి వారసులం అవుతాము. అది ఒక గొప్ప భాగ్యం. అయితే ఆయన సేవ మనం చేసినట్లయితే మనం అధికారులం కూడా అవుతాము. అధికారులం కూడా అవుతాము. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు 5 తలాంతులు తీసుకున్న వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవిగాక
మరి 5 తలాంతులు సంపాదించుతానని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను అంటున్నాడు. ఇక్కడికి వచ్చినట్ల అనేకమైనవి అంటున్నాడు. పట్టణాలు అన్నట్ల, అక్కడేమో పట్టణాలు అన్నాడు. అనేకం అంటే ఇవి ఏదైనా కావచ్చు, గృహ నిర్వాహకత్వం కావచ్చు, మేనేజ్మెంట్ పోస్ట్ కావచ్చు, ఒక ప్రభుత్వంలో పరిపాలనా శాఖలు ఎన్నో ఉంటాయి. ఒక శాఖకు నువ్వు అధికారి అయి ఉండొచ్చు. ప్రియులారా, అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమాని సంతోషంలో పాలు పొందుము. వీఆర్ గోయింగ్ టు పార్టేక్ ఇన్ ద హ్యాపీనెస్ ఆఫ్ అవర్, మన యజమానుని యొక్క సంతోషములో మనము పాలు పంపులు పొందుతాము. కాబట్టి ప్రియులారా, ఎంత గొప్ప భాగ్యం. అంతేకాదు, చూడండి లూకాసు వార్త 12వ అధ్యాయం, లూకాసు వార్త 12వ అధ్యాయము 42వ వచనం. 12:42 నుండి 44 వరకు. ప్రభువు ఇట్లనను, తగిన కాలమున ప్రతి వానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవడు. అంటే గృహ నిర్వాహకత్వం ఇవ్వచ్చు, ఆహారం శాఖ ఇవ్వచ్చు, అడ్మినిస్ట్రేషన్ ఇవ్వచ్చు. ఇందాక అడ్మినిస్ట్రేషన్ లూకాసు వార్తలో, ఇక్కడనేమో ఫుడ్ అండ్ వాటర్ సప్లైస్. గృహ నిర్వాహకత్వం. ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగూ చేయుచుంటా కనుగొనో ఆ దాసుడు ధన్యుడు, అతడు తన కలిగినది అంతటి మీద వాడిని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు, నా యజమానుడు వచ్చుట ఆలస్యం కావచ్చున్నాడని తన మనస్సులో అనుకుని తన దాసులను కొట్టి తిని త్రాగుమతిగా ఉండితే అది వేరే విషయం. అతడు తనకు కలిగిన అంతటి మీద వారిని ఉంచును, తనకు కలిగిన అంతటి మీద వారిని ఉంచును. యజమానుని కలిగిన దాని అంతటి మీద ఏదో ఒక శాఖలో నిన్ను ఉంచుతాడు. ఎంత గొప్ప భాగ్యం. అంతేకాదు, చూడండి ఇక్కడికి రండి, 23వ వచనం, 24వ వచనం. అయితే తోతేరులో కడమవారైన 2:24 మీతో అనగా ఈ బోధను అంగీకరింపగా సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకున్న వారందరితో నేను చెప్పుతున్నది ఏమనగా, మీ పైని మరి ఏ భారమో పెట్టను. ఇక భారం పెట్టడు. భారము లేకుండా ఆనందంగా ఉండేవారు కొంతమంది ఉంటారు. ఆయన బోధన అనుసరించి సాగేటువంటి వారికి ఏ భారము పెట్టను. 26, 27 చూద్దాం. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువాని మీకు నా జనుల మీద అధికారము ఇచ్చేదను. అయ్యా, ఇక్కడ ఏమంటున్నాడు? అధికారము ఇచ్చేదను అంటున్నాడు. బహుమానాలు ఉన్నాయి, కిరీటాలు ఉన్నాయి. గతంలో మనం చూసాము, సర్గమ సంఘములో, ఎఫ్సి సంఘములో వాటి కిరీటాలు ఉన్నాయి, బహుమానాలు ఉన్నాయి. ఈ తోదేరలోకి వచ్చిన తర్వాత అధికారము ఇస్తాను అంటున్నాడు. అబ్బా, బహుమానము, కిరీటము, అధికారము. బహుమానము, కిరీటము, అధికారం. ప్రభు పని చేయుట ఎంతో ధన్యత. నీ పని క్రీస్తులో వ్యర్థము కాదు. నీ సేవ నిష్ఫలమైనటువంటిదిగా ఉండదు. దానికి తగిన ప్రతిఫలము మనం తప్పకుండా పొందుతాము. ఎంత గొప్ప భాగ్యం. అయితే 25వ వచనంలో అంటున్నాడు, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి. మీకు కలిగి ఉన్నది ఏంటిదయ్యా? నంబర్ 1 రక్షణ. నంబర్ 2 కృపావరాలు. ఒక్కొక్కరికి ఒక కృపావరం ఉంటుంది. ఆ వరాన్ని దాచిపెట్టకూడదు. ఏమోలే అని కృపావరాన్ని ఉపయోగించాలా. నువ్వు సేవ చేస్తున్నావా, సేవ చేయి. పాటలు పాడుతున్నావా, పాడు. పత్రికలు పంచుతున్నావా, పంచు. గృహాలు దర్శిస్తున్నావా, దర్శించు. ఆదరిస్తున్నావా, ఆదరించు. సంఘాలు కడుతున్నావా, కట్టు.
బోధిస్తున్నావా? బోధించు. నీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి. ఇవన్నీ మానేసి సంఘాల్లో రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అవునా? మన కృపావరాలన్నీ రాజకీయాల మీద ఎక్కువగా ఉంది. కొరంది సంఘంలో ఉన్నట్టుగా పౌలు వాడు నేను, అపోలో వాడని నేను, క్రీస్తు వాడని నేను. ఒక సంఘంలో 3 రకాల తెగలు ఉన్నాయి. కొరంది సంఘంలో 3 తెగలు. ఒకటి పౌలు సంఘం ఉంది, పౌలు తెగ ఉంది. రెండవది అపోలో తెగ ఉంది. మూడవది క్రీస్తు తెగ ఒకటి ఉంది. ఈట మీద పడి చస్తున్నాం కానీ దేవుని యొక్క బహుమానాలు, ఆయన ఇవ్వబోయే బహుమానము, కిరీటము, అధికారముల గురించి ఆలోచించేవాడు లేడు. సోదరుడా, మనల్ని మనం పరిశీలించుకొని ప్రభు సేవలో మనం చక్కగా సాగుదాం. ఇవన్నీ మనకు ఆటంకాలు, అడ్డంకులే. ఈ రాజకీయాలు సంఘాలలో, వ్యక్తుల మధ్య, సంఘాల మధ్య, జిల్లాల మధ్య, రాష్ట్రం మధ్య పోటీ. నేనే జిల్లాకంతా పెద్దను, నేనే రాష్ట్రానికంతా పెద్దను. ఎవరికి పెద్ద నువ్వు? యు ఆర్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క ప్రతినిధివి నువ్వు. ఇక్కడ ఎవరు గొప్ప లేదు, ఎవరు తక్కువ లేదు. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. రండి ఇప్పుడు మిగతా విషయానికి వెళ్దాం. ఆ తర్వాత చూడండి 27వ వచనంలో, నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చేదను. ఇది అయిపోయింది, ఈ జ్ఞానం అయిపోయింది. ఇప్పుడు అతడు ఇనుపదండముతో వారిని ఏలును. ఇనుపదండము. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన క్రియలు చొప్పున చక్కగా చేసేవారికి దేవుడు ఏమిస్తున్నాడు? అధికారం ఇస్తున్నాడు. ఇనుపదండముతో వారిని ఏలును. ఇనుపదండం అంటే గట్టి మనస్సు, అవునా? స్థిరమైన మనస్సు. గట్టి దండము. గట్టి దండము. దండం అంటే అధికారానికి సూచన అయ్యా. చూడండి ఎస్తేరు గ్రంథంలో చూడండి, దండము అధికారానికి సూచన. ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు హామాను పత్రం రాపించాడు రాజు దగ్గర, ఏది యూదులందరినీ చంపడానికి. 40 రోజులైంది, ఎస్తేరును రాజు పిలవలేదు. అయితే ఇప్పుడు రాజసముఖానికి వెళ్ళి ఆమె తన మనవి విన్నవించుకొని యూదులను కాపాడుకోవాలా. ఇది ఆమె పరిస్థితి. ఇప్పుడు పోతే ఆమె ఉంటుందో చస్తదో ఆమెకే తెలియదు. చంపొచ్చు కూడా, రాజుకు అధికారం ఉంది. రాజాజ్ఞ లేకుండా రాజు సముఖానికి వెళ్ళకూడదు. దాని గురించి మాట్లాడుతూ 5వ అధ్యాయం చూడయ్యా, 5వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. రాణి అయిన ఎస్తేరు ఆవరణము నిలుచుని ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండమును యొక్క కొనను ముట్టెను. బంగారు దండము. ప్రకటన గ్రంథంలో ఇనుప దండం అని చదివినాం. ఇక్కడ బంగారు దండం. రాజు చేతిలో దండం ఉంటుంది. అది అధికారానికి సూచన. ఆ దండంతో దండించవచ్చు, ప్రేమించవచ్చు, ఏదైనా చేయవచ్చు. రాజుకు దండము, స్టాఫ్ అంటారు ఇంగ్లీష్లో. దండము చేతి, ఆయన చేతి, ఆ బంగారు దండము ఆయన వైపు చూపించాడు. అంటే అది అభయమిచ్చే దండం. రా అంటున్నాడు. ఆమె మీద అతనికి దయ పుట్టెను. ఆమె రాజు సమ్ముఖానికి వెళ్ళి తన మనవి వినిపించుకొనగా రాజు ఆ మనవి విని యూదులను కాపాడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి సోదరుడా, బంగారు దండము. ప్రకటన గ్రంథంలో అయితే ఇనుప దండము. 2వ రాజుల గ్రంథంలో చూడండి, ఎలీషా కూడా సూనేమీయురాలు కుమారుడు జబ్బుపడి మంచం మీద ఉంటే, నేను రావడం ఆలస్యం అవుతుంది, నువ్వు ఈ దండం తీసుకొని పో అని గెహాజీకి తన దండం ఇచ్చి పంపిస్తాడు. ఇచ్చారా లేదా? ఆ దండం తీసుకెళ్ళి ఆయన మీద పెట్టమంటాడు. అంటే అధికారానికి సూచన. అయ్యా 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనం. 4:29. అతడు నీ నడుము బిగించుకొని నా దండముతో చేత పట్టుకొని బొమ్ము. ఎవరైనా నీకు ఎదురుపడిన వారికి నమస్కరించవద్దు. ఎవరైనా నీ నమస్కరించిన వారికి ప్రతి మర్యాద చేయవద్దు. అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని మీద
పెట్టుమని గెహాజీకి ఆజ్ఞ ఇచ్చాను. దండము, ఎలీషా దండం, స్వస్థపరిచే దండం. అవునా? అధికారము ముద్రిక, అది అధికారము యొక్క దండం. ఎస్పీ, డిఎస్పి, పెద్ద పెద్ద వాళ్ళందరి చేతిలో దండాలు ఉంటాయి, కర్రలు. అవునా? చిన్న కర్ర అంతే ఉంటుంది, అదే దండం. ఎస్, ఆ దండంతో వాళ్ళు దండిస్తారు, ప్రేమిస్తారు. రా అంటారు కూడా. ఇనుప దండము ఇచ్చేదను, ఏలుటకు ఇనుప దండాన్ని ఇస్తాను అంటాడు. కీర్తన గ్రంథంలో చూడండి, మనకందరికీ తెలుసు, యెహోవా నా కాపరి అని 23వ అధ్యాయం 23వ కీర్తనలో. ఆ కీర్తనలో ఆ లోయలో సంచరించుతున్నప్పుడు అంటాడు కదా, 23:4, గాఢాంధకారపు లోయలో నేను సంచరించను, ఏ అపాయములకు భయపడను, నీవు నాకు తోడయ్యుండు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించు. ఆదరించే దండము, ఆదరించే దండము. దీని భావం ఏంటంటే, పరిపాలించే వాడి చేతిలో దండం ఉంటుంది. అది దండించడానికి, ఆదరించడానికి, స్వస్థపరచడానికి, ప్రేమించడానికి సూచనగా చెప్పబడుతూ ఉన్నది. నీ దండము నన్ను ఆదరించును. ఇక్కడే చూడు, కీర్తన 2వ కీర్తనలో, 2వ కీర్తన 9వ వచనం. 2వ కీర్తన 9. ఇనుప దండముతో నీవు వారిని నలగొట్టెదవు, కుండను పగలగొట్టినట్లు వారిని ముక్కలు చెక్కలుగా పగలగొట్టుదువు. ఎవరిని? శత్రువులను. దండించే దండము, స్వస్థపరిచే దండము, ఆదరించే దండము, దయచూపే దండం. దండము, దండము. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో కూడా దండం ఉంది. చూద్దాం అక్కడ కూడా. ప్రకటన 19:15. 19:15. జనములను కొట్టుటకై అతడు తన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెళ్ళుచున్నది, ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఇది ప్రభువును గురించి. అయినా అన్య జనులను ఆయన ఇనుప దండముతో కొట్టబోతున్నాడు. అధికారము, సర్వాధికారి అయినటువంటి దేవుడు, ఆయనే సర్వాధికారి అయిన దేవుని తీక్షమైన ఉగ్రతను మద్యముతోటి తొక్కును. రాజులకు రాజును, ప్రభులకు ప్రభువును నామం ఆయన వస్త్రం మీద, తొడ మీద వ్రాయబడి ఉన్నది. ఇనుప దండము, ఇనుప దండము, శత్రువులను దండించే దండము. ఇక్కడ చూడండి 12వ కీర్తన, ప్రకటన గ్రంథం 12:12లో 12:5. సమస్త జనములను ఇనుప దండముతో ఎలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా. సమస్త జనములను ఏలేటువంటి ఇనప దండముతో ఏలేవాడు. ఇనప దండము, ఇనప దండం అనేది శిక్షించడానికి, అదుపు చేయడానికి ఉపయోగించేది. అన్యులను కానీ ఎవరైనా సరే, అన్యులను ముఖ్యంగా. ఈనాడు యుద్ధాలని ఐరన్ ట్యాంకర్స్ తోటి, ఐరన్ అంతా ఐరన్ తోటే కదా యుద్ధాలు జరిగేది. ఎస్, ఇనుప దండమే, అదే ఇనుప దండం. ఆయన ఇనుప దండముతో ఏలనై ఉన్నాడు. ఈ అధికారము క్రీస్తుదే. ఇది తండ్రి వలనే ప్రభువైన యేసుక్రీస్తు వారు పొందినారు. ఆయన ఇనుప దండముతో ఏలనై ఉన్నాడు. 1000 ఏళ్ల పరిపాలనలో అందరూ మౌనంగా ఉంటారు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు కాబట్టి ఆయన అధికారం ఎదిరించే శక్తి ఎవడికి లేదు. అందుకనే మనకు కూడా అంటాడు, అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను, అతడు ఇనుప దండముతో వారిని ఏలును. సోదరుడా, ఇనుప దండముతో మనము వేలుతాము. ఆ తర్వాత చూడండి, వారు కుమ్మరి వాని పాత్రల వలె పగలగొట్టుదురు. పాత్రలు అంటే ఎదురు తిరిగేవారు. ఈనాడు ఎదురు తిరిగే వాళ్ళని మనం ఏమనలేకుండా. 1000 ఏళ్ల పరిపాలన అవన్నీ కుదరవు. నీ నోరు నిన్ను మూసేస్తాడు, దేవుడే మూసేస్తాడు. నోరు మోపించేవాడు దేవుడు. ఇనుపదండముతో పాత్రలను పగలగొట్టడం. పాత్రలు అంటే అదే మనుషులే. పాత్రలు పగలగొట్టడం అంటారు. ఆ తర్వాత 28వ వచనం చూద్దాం. మరియు అతనికి వేకువ చుక్క ఇచ్చేదను. వేకువ చుక్క, ప్రకాశమానమైన వేకువ చుక్కనిచ్చేదను. వేకువ చుక్క ఎప్పుడు వస్తుందండి? తెల్లవారుజామున వచ్చేది వేకువ చుక్క. అంటే రాత్రి అంతా సాగుతూ ఉంటుంది. ఆ వేకువ చుక్క చూసినప్పుడు తెల్లవారుతుందని అర్థమైపోతుంది. ఇక తెల్లవారిపోతుంది అనేది. ప్రకాశించున్నది
ఘనముగా ప్రకాశించున్నది వేకువ చుక్క. చీకటిని పారద్రోలి వెలుగును అనుగ్రహించేది వేకువ చుక్క. అలాగనే ఈ వేకువ చుక్క మరణాన్ని అంతమొందించి పునరుద్ధానికి నాంది వేసేదే ఈ వేకువ చుక్క. మరణానికి ముగింపు ఏంది? పునరుద్ధానమే. పునరుద్ధానమే వేకువ చుక్క. వేకువ చుక్కనిచ్చేదను పునరుద్ధానం ఇస్తాడు మనకు ప్రభు. పునరుద్ధాన శక్తితో మనం అందరము లేపబడతాం. ఎంత గొప్ప భాగ్యం. చుక్క చుక్క అంటే మనం ఇదివరకు కూడా ధ్యానం చేశాం అనా. దానియేలు గ్రంథం 12:3 ఉంది కదా, ఎవరు అనేకులను ప్రభు వైపు త్రిప్పుదురో వారు జ్యోతుల వలె ప్రకాశించెదరు. దానియేలు 12:3 ఉంది ఆ మాట. జ్యోతుల వలె ప్రకాశించుదురు. యు ఆర్ థింకింగ్ లైక్ ఏ స్టార్స్. జ్యోతుల వలె ప్రకాశించదు. అంతేకాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ప్రకాశమానమైన వేకువ చుక్క. చూడండి 22వ అధ్యాయం ప్రకటన. ఇది చదువుకున్నాం ఇదివరకు కూడా. 22:16 సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకు చుక్కనై ఉన్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రకాశమానమైన వేకువ చుక్క. మనం మాత్రం చుక్కలమే. ఈ చుక్కల గురించి జకరియా గ్రంథంలో చాలా చక్కగా రాశాడు. జకరియా గ్రంథంలో 9వ అధ్యాయం. జకరియా గ్రంథము మనల గురించి రాసింది అది. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనం. 9:16 నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నము వలెనున్నారు. యెహోవా దేశము, ఈ భూలోకమంతా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేశమైపోతుంది. ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉంటాడు 1000 ఏళ్ల పరిపాలనలో. మనమందరం ఎలా ఉంటామంట? కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు. రత్నాలు, షైనింగ్ స్టార్స్, రత్నముల వలె ఉన్నారు గనక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా దినమున వారిని రక్షించును. కాబట్టి ప్రియులారా, జయించువారు వేకువ చుక్క వలె ఉందురు. జయించువారు ప్రభు కొరకు జయ జీవితాన్ని మనం కలిగి ఉండడం చాలా అవసరం. కాబట్టి ఇక్కడ చూడండి, మనకు 3 విషయాలు ఇక్కడ అర్థమవుతున్నాయి. మనము బహుమానం పొందాలంటే, దేవుడిచ్చిన వాగ్దానం పొందాలంటే 3 షరతులు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు చదువుకున్న దానిలో. నంబర్ 1, 21-22 వచనాలు, 2వ అధ్యాయము 21-22 వచనాల్లో ఆయన క్రియలను అంతం వరకు జాగ్రత్తగా చేయాలి. యెజబెలు క్రియలను కాదు. యెజబెలు క్రియలను చేస్తే నరకానికి పోతాం. ఆయన క్రియలను అంతవరకు చేస్తే వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలము ఇచ్చును. అది మొదటి షరతు. దేవుని క్రియలను దేవునికి ఇష్టమైన రీతిగా చేయవలెను. దేవునికి ఇష్టమైన రీతిగా చేయాలి. చాలామంది ఇల్లు కడతా ఉంటారు, మేస్త్రీలు. వాళ్ళ ఆలోచన చొప్పున వాళ్ళు కట్టుకుంటే కుదరదు. ప్లాన్ ప్రకారం ఉందా లేదా చూసుకొని కట్టాలా. ప్లాన్ ప్రకారం లేకపోతే యజమానుడు వచ్చి ఏమంటాడు? కాలుతో అంటాడు, పడగొట్టి మళ్ళీ కట్టమంటాడు. మేము కూడా 2-3 సార్లు అట్లా చేసాం. ఇది ప్లాన్ ప్రకారం లేదు, పీకేవే అన్నాం. సార్ లేదు, బార్ లేదు, తీసేయి. ఏదైనా ప్లాన్ ప్రకారమే చేయాలి. దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక చొప్పున మనము ఆయన కార్యాలను చేసినప్పుడు మనం వాగ్దానం పొందుతాం. అది మొదటి షరతు. 2వ షరతు 27వ వచనంలో, అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి. ఏమంటాడు? అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా. నంబర్ 1, వాని క్రియలు చొప్పున ఆ క్రియలు జాగ్రత్తగా చేయాల. నంబర్ 2, అంతం వరకు చేయాలా. అంతవరకు అంటే ఈ లోకంలో ఉన్నంత వరకు చేయాలి. మనకేవో శ్రమలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చాయి, సంఘంలో మనల్ని ఏడిపిస్తున్నారు, సేవకు ఆటంకాలు కల్పిస్తున్నారు, పరిచర్యకు ఆటంకాలు కల్పిస్తున్నారు, పరిచర్య చేయనీయట్లేదు, పని చేయనట్లేదు,
బయటోళ్ళు కాదు, సంఘస్థులే. అయినా కానీ నీ ఓర్పు, నీ సహనము నేను ఎరుగుదును. నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసము, నీ పరిచర్య, నీ సహనము నేను ఎరుగుదును. అన్నీ బాగుంటే అందరూ చేస్తారు. అన్నీ బాగలేనప్పుడు చేసేవాడే గొప్పవాడు, గుర్తుపెట్టుకో. అంతే కదా. అన్నీ తెచ్చి నాకు ఈ రూమ్లో పెట్టండి నేను చేస్తానంటే ఎవరేం చేస్తారు? ఇంట్లో ఆడవాళ్ళైనా చేసేస్తారు. కానీ అన్నీ తెచ్చి రెడీగా పెట్టేవాడు కావాలి కదా. సమకూర్చడంలో కార్యం ఉంది, సమకూర్చడంలో ప్రేమ ఉంది, సమకూర్చడంలో విశ్వాసం ఉంది, సమకూర్చడంలో పరిచర్య ఉంది, దాంట్లో ఓర్పు ఉంది, సహనం ఉంది, త్యాగం ఉంది. ఇవి లేకుండా పరిచర్య జరగదు. ఇవి అంతం వరకు చేయాలా. ఎన్ని ఆటంకాలు కలిగిన, ఎన్ని ఆటంకంబులు కలిగినను, ఆ పాట ఉంటుంది. కలిగినను ఎన్ని ఆటంకంబులు కలిగినను నీకు సేవ అంటాడు. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. జీవితాంతం వరకు, అంతం వరకు చేయాలా. కొన్ని రోజులు చేసి ఆ బ్రదర్ ఏదో అన్నాడు, ఈ బ్రదర్ ఏదో అన్నాడు, మూతి ముడుచుకొని ఇంట్లో కూర్చోవడం కాదు. అంతం వరకు చేయాలా. అనేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు, బాధించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఇశ్రాయేలు యాత్రలో బిలాము లాంటి వాళ్ళు, బాలాకు లాంటి వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, కోరహు లాంటి వాళ్ళు ఉంటారు. అయినా యాత్ర ఆగలేదు. బిలాము ఆపలేకపోయినాడు, బాలాకు ఆపలేకపోయినాడు, కోరహు ఆపలేకపోయినాడు, ఎవరు ఆపలేకపోయినారు. యాత్ర కొనసాగింది. మన యాత్రలో ఆటంకాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి. అయినా మన గురి ఆయన వైపే. ఇంత గొప్ప సాక్ష్య మొహమ్మేమవలే మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము నిమిత్తము అవమానమును నిర్లక్ష్యపెట్టి, యేసు ప్రభువే అవమానమును నిర్లక్ష్యపెట్టాడు. నీకు నాకు అవమానం అయితే ఏం మునిగిపోయిందే ఉంది. మనం ప్రభు కన్నా గొప్పవాళ్ళమా? కానే కాదు. నవ్వేవాడిని నవ్వని, ఏడిచేవాడిని ఏడవని, ఏడిపించేవాడు కూడా ఏడిపించని. అందుకనే అంటాడు రోమాపత్రికలో, ఖడ్గమైనను, వస్త్రహీనత అయినను, మరణమైనను, వేదనైనను, దప్పికైనను, ఆకలి అయినను, కరువైనను ఏది క్రీస్తు ప్రేమ నుండి మనలో ఎడబాయదు. వీటన్నిటిలో క్రీస్తు ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనం అత్యధిక విజయమును పొందుతున్నాం. మనం మన గురి మన ప్రభువే. శిలువలో వ్రేలాడుతున్న యేసు ప్రభువును చూస్తున్నాం. ఆయన శిలువలో వ్రేలాడుతున్నాడంటే ఎంత అవమానమును ఆయన నిర్లక్ష్య పెట్టాడు. ఆ విషయాన్ని గుర్తుంచుకొని జీవితాంతం వరకు, అంతము వరకు చేయాలి. అంతేకాదు, ఏమన్నాడు 25వ వచనంలో, నీ కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి, దాన్ని వదలకూడదు. అవునా? కొంతమంది ఈ బాధలు భరించలేము, ఈ సంఘం వద్దు, ఈ దేవుడు వద్దు, మాకు ఈ కథ వద్దు, మన బాధ మన దేవుడు పడదాం పద. నో, మనకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోండి. కష్టంలో, ఆనందంలోనే దేవుడు కాదు, కష్టంలో కూడా దేవుడే. విశాలతలోనే దేవుడు కాదు, ఇరుకులో కూడా దేవుడే. సమస్యలు వచ్చినప్పుడు పారిపోవడం కాదు, ఆనందంలో ఎగిరి గంతులు వేయడం కాదు, అన్ని వేళల్లో ఒకే రీతిగా ప్రభు కొరకు జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నీ కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకొనుము. గట్టిగా అనే మాటకి పట్టుదల అని అర్థం. అపోస్తుల కార్యములు 3 రెఫరెన్సులు చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనం పౌలు పలుకుతున్న మాటలు ఇవి. 20-24. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణము నాకెంత మాత్రం ప్రియముగా ఎంచుకొనటలేదు. అయ్యా, నా పరుగును సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగు, నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్య. దేవుడు నిన్ను సంఘ పెద్దగా పెట్టింది దేవుడు కానీ మనుషులు కాదు. ఏ సంఘ పెద్దను కూడా దేవుడే సంఘ పెద్దలను చేస్తాడు. ఈనాడు సంఘాల్లో మనుషులు ఎన్నుకున్న సంఘ పెద్దలు ఉన్నారు,
మాకు పలాని బ్రదర్ కావాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. అది దైవచిత్తం కాదు. అదే అంటాడు, నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్య. ఈ పరిచర్య ఎవరిచ్చారు నీకు? యేసు ప్రభు ఇచ్చాడయ్యా. పని చేయమని నీకు ఇచ్చింది ప్రభువే. మధ్యలో ఎవడో ఒకడు వచ్చి దూరి ఇది నాది అంటే అది నీది కాదు, ప్రభువు ఇస్తే నువ్వు తీసుకో. ఏదైనా పరిచర్య ప్రభువు ఇచ్చింది తీసుకోవాలి. మరొకరిది లాక్కోవడం అది పరిచర్య. అందులో ఈ మాటలు అసలు పలకలేము. పొందిన పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణం నాకు ఎంత మాత్రము తుదముట్టించుట అంటే ఐ హ్యావ్ టు కంప్లీట్ ది టోటల్ అసైన్మెంట్ గివెన్ బై గాడ్. దేవుడు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను ఊపిరి ఉన్నంత వరకు దాని కొరకు నేను జీవిస్తాను, పోరాడుతానని పౌలు తీర్మానం చేస్తూ ఉన్నాడు. ఫిలిప్పీ పత్రికలో కూడా ఆ మాట అంటాడు. చూడండి, పౌలే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 3:13. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను, కానీ అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు క్రీస్తు యేసు నందు దేవుని పరసంబంధమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవాలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. యూ షుడ్ ఫర్గెట్ వాట్ ఈ హ్యాపెండ్ బ్యాక్. మనకన్నా గతంలో జరిగినవన్నీ మర్చిపోదాం. మనకు ప్రభు గుర్తుండాలా, వీళ్ళందరూ గుర్తుండాల్సిన పనిలే. ప్రభు వైపే చూసి మనం సాగాలి. ఈ పరిచయం ఇచ్చింది ప్రభు. దీన్ని ప్రభు రాకడ వరకు కొనసాగించవలసిన బాధ్యత మనదే. అందుకని తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాల్లో అంటాడు, కంఠస్థ వాక్యం. పౌలు అంటాడు, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, నా కొరకు జీవ కిరీటము ఉంచబడి ఉన్నది. అబ్బా, నా పరుగు కడముట్టించి తిని అంటే చచ్చేంత వరకు సేవ చేసి, ఎన్ని ఆటంకాలు ఉన్నా, ఎంతమంది ఇబ్బందులు పెట్టినా, స్వజనుల వల్ల, కపట సహోదరుల వల్ల, సంఘస్థుల వల్ల, బయటి వారి వల్ల, లోపలి వారి ఎన్ని జరిగినా కానీ పౌలు యొక్క సువార్త పరిచర్య ఆగలేదు. ఆయన పరుగు కడముట్టించేంత వరకు, తన ప్రాణం ఉన్నంత వరకు ప్రభు సేవ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఇక్కడ అంటాడు 29వ వచనానికి రండి, ముగిస్తాను. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. సార్వత్రిక సంఘానికి కూడా ఇది ఒక గొప్ప హెచ్చరిక. యెజబెలు బోధ, అవునా? విగ్రహాలకు మురుకుట, విగ్రహాలు బలి అర్పించడాన్ని తిరుట, జారత్వం చేయుట, ఇదంతా యెజబెలు బోధ. ఈనాడు కేథలిక్ సంఘాలలో, అవునా, మరి విగ్రహాలు పెట్టేశారు, బలులు అర్పిస్తారు, అవునా, మరియమ్మను గణపరుస్తారు, క్రీస్తునికి తగ్గిస్తారు. ఇది కూడా ఒక దుర్బోధే. క్రీస్తును హెచ్చించు వారిని బాధిస్తారు, మరియమ్మను హెచ్చిస్తారు. ప్రియులారా, ఇవన్నీ దుర్బోధలే, సరి అయిన బోధా క్రమము కాదు. సంఘానికి కూడా, ప్రపంచంలో ఉండే సంఘానికి కూడా ఇదొక హెచ్చరిక. సంఘమే విగ్రహారాధన వైపు సాగినట్లయితే ఇక దేవుని సత్యానికి స్థానం ఎక్కడ? మనమైతే దేవుని నీతి ఆత్మానుసారముగా, జ్ఞానానుసారమైనదిగా ఎరిగి, నీతితో, సత్యముతో దేవుని వాక్యమును తూచా తప్పకుండా పాటిస్తూ, యెజబెలు బోధను పక్కకు నెట్టి క్రీస్తు బోధలోనే, సరి అయిన బోధలోనే నిలిచి మన విశ్వాసయాత్రలో మనం సాగుదాం. ప్రభు యొక్క 2వ రాకడలో మనం ఎత్తపడదాం. ఆయన ఇచ్చే బహుమానాలు, ఆయన ఇచ్చే కిరీటాలు, ఆయన ఇచ్చే అధికారాన్ని ఈ లోకంలో మన పనికి ప్రతిఫలంగా మనం పొందుదాం. సులభంగా చిక్కులు పెట్టే సమస్యలన్నిటినీ పక్కకు నెట్టివేసి క్రీస్తు వైపు చూస్తూ మన విశ్వాసయాత్రలో చక్కగా సాగుదాం. దేవుడి వాక్యం మన కొరకు దీవించుగాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్.